చలో డీజీపీ సిట్ వేసినారు కదా, తీసుకో దీన్ని కూడా విచారణలోకి, ఇవాళ రాసిన రౌతరాతల్ని కూడా విచారణలోకి తీసుకో. పైగా ఇంత పెద్ద పొడుగు నీతులు చెప్పి అదేదో చెప్పే ఒకటి దూరేది ఇంకొకటి అన్నట్టు, అందులో ఒక మహిళా ఐఏఎస్ ఆఫీసర్ ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసింది అని మట్ట రాసినావు. చెప్పు, ఎవరు వాళ్ళ పేరు చెప్పు. ఎట్లా రాసినావు? ఏ ఆధారాలతో రాసినావు? ఐఏఎస్ ఆఫీసర్ల సంఘం మీరు నిజమైతే మీరు చేసేది, మీరు పైనుంచి ఎవరో ఒకరు ఆడిస్తుంటే కేవలం ఆడకపోతే నిజంగా మీకు స్వతంత్రంగా పనిచేస్తే చలో దీని మీద కూడా విచారణ చేయమని చెప్పి డిమాండ్ చేయండి. జయేష్ రంజన్ దీని మీద కూడా కంప్లైంట్ ఇవ్వాలి. ఇవాళ మళ్ళీ ఆ ఛానల్ కూడా దీని మీద మళ్ళీ కథనం చేస్తుంది. మేము కాదు అసలు నేరస్తులకు ఒక అక్కడి నుంచి చూడిపోమని. ఏం జరుగుతుంది? ఇవన్నీ ఒక్కతాను ముక్కలే, వేరువేరు కాదు. అన్నీ బాబుగారు పోషించిన కలుపు మొక్కలే. ఈ మంత్రులు, ముఖ్యమంత్రి, ఈ స్లాటర్ హౌజులన్నీ కూడా ఎవరికి ప్రజా ప్రయోజనాలు లేవు. అంత వ్యక్తిగత ప్రయోజనాలు, స్వప్రయోజనాలు, స్వలాభాలు మొత్తం కూడబలుక్కొని ఈ రాష్ట్రాన్ని దోసుకుంటున్నారు. ఇవన్నీ అవే బయట పెడుతున్నాయి.